అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు పేరు మసకబారుతోందా? సొంత సర్వేలు చేటు తెచ్చి పెడుతున్నాయా? నాటిలా నేడు వ్యూహరచన చేసేవారు కరువయ్యారా? చావు దెబ్బ కొట్టిన 2019 ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకోలేదా? చంద్రబాబు నాయుడు నిక్కచ్చిగా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? మదనపల్లె టీడీపీ జనసేన సమన్వయ వారధి పార్టీ అధినేతల ఆజ్ఞతో అనుక్షణం ప్రజాక్షేత్రంలో నమ్మకం, ఖచ్చితత్వంతో పార్టీ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్న బడుగు బిడ్డ చంద్రబాబు, పవన్ బాబు ఓ చిన్నబాబు. కరోనా రావణ కాష్టం 122 ఏళ్లలో చూడని కరువు ఛాయలు, అప్పుల ఆంధ్రగా మార్చిన అపఖ్యాతి, కరువు కూలీల కన్నీళ్ల ఘోష. జగన్మోహన్ రెడ్డి సర్కార్పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఫైర్. జనం బాట పట్టిన యువనేత యశస్విరాజ్ ఇంటింటా ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాల పంపిణీ, మహిళలకు ఓపిగ్గా వివరిస్తున్న తెలుగు దండు. ఇక డీటెయిల్స్ చూస్తే అతను వయసులో చిన్నవాడు, పని విధానంలో చాలా పెద్దవాడు, నమ్మకంగా పనిచేయడంలో సమర్థుడు, నమ్మిన వారి కోసం ఎంతకైనా వెనకడుగు వేయకపోవడం ఆయన నైజం. తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అనుక్షణం అగ్రనేతల ఆజ్ఞతో పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. 3 పార్టీలు మారి వచ్చాడని వెనుక చెవులు కొరికే వారికే కొయ్యకరాని కొయ్యగా తయారయ్యాడు. అధిష్టానం వద్ద తన పరపతిని, పలుకుబడిని రోజురోజుకి పెంచుకుంటూ తిరుగులేని నాయకుడిలా తయారయ్యాడు. అతనే మదనపల్లె టీడీపీ బడుగు బిడ్డ శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు. తనకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించే చిన్నబాబు పార్టీలో మంచి బీసీ నాయకుడిలా ఎదిగారు. మదనపల్లి నియోజకవర్గంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసిన చిన్నబాబు శుక్రవారం పార్టీకి పెదబాబులా మారి టీడీపీ జనసేన ఐక్యతతో పనిచేయడానికి తొలి అడుగుకు ప్రేరేపించి ఆచరింపజేశారు. ఔరా బడుగు బిడ్డ అనిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజులు ఆలస్యంగా మేల్కొన్న మదనపల్లి నియోజకవర్గ 2 పార్టీల నేతలు ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లు హాజరై ఇరు పార్టీల నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎంతలా సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన మదనపల్లిలోని ఇరు పార్టీలలో 3 గ్రూపులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. వారి వారి ప్రయత్నాలలో ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సమయాన్ని, సందర్భాన్ని, పార్టీ శ్రేయస్సును కోరి తెలుగు యువత అధ్యక్షుడు మరో అడుగు ముందుకేసి 2 పార్టీల్లోని నియోజకవర్గ అగ్రనేతలను తన ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న ఎడమొహం పెడమొహంగా సాగుతున్న వారిని కలిపి నిజమైన సమన్వయానికి బాటలు వేసిన శ్రీరామ్ చిన్నబాబును తెలుగుదేశం పార్టీ కేడర్ ముక్తకంఠంతో అభినందిస్తోంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లిలోని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఇంట తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ మదనపల్లె ఇన్ఛార్జ్, టీడీపీ జనసేన పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మదనపల్లె జనసేన టీడీపీ సమన్వయకర్త గంగారపు రామదాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, మదనపల్లె టీడీపీ అబ్జర్వర్ చలపతి నాయుడు, టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్, పెదబాబులతో పాటు పలువురు హాజరు కావడం నిండుతనాన్ని సంతరింపజేసింది. ఈ సందర్భంగా నాయకులను శ్రీరామ్ చిన్నబాబు దుశ్శాలువాతో సన్మానించారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చలు జరిపారు. ఈ మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జి గారు రమేష్ అన్న గారికి, అదేవిధంగా షాజహాన్ అన్న గారికి, అదేవిధంగా రామదాస్ చౌదరి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నాతోటి కుటుంబీకులకు, జనసేన కుటుంబీకులకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే దాసన్న చెప్పినట్టు ఎందుకంటే క్షేత్రస్థాయిలో
బలం లేకపోతే మనం ఓటి ఉండి కూడా వేపించుకోలేకపోతే ఈసారి మాత్రం రాష్ట్రం మాత్రం అగ్నిగుండమైన అందరూ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డబ్బిచ్చో బెదిరించో ఓటు వాలంటీర్ ద్వారా వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనందరం అప్రమత్తమై దగ్గరలో లిస్టు తీసుకొని మనందరం దాని మీద ఖచ్చితంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని పరిస్థితుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరువుకి దత్తపుత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆర్జే వెంకటేష్ 482 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్. నిమ్మలపల్లి టౌన్ నిమ్మలపల్లి సర్కిల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆర్జే వెంకటేష్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావంతో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయని, వర్షాకాలంలో వర్షాలు లేక వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయని పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారని, కర్నూలు జిల్లాలో కూలీల వలసలు అధికంగా ఉన్నాయని వివరించారు. ఉపాధి హామీ పథకం ప్రభుత్వం నీరుగారుతోందని మండిపడ్డారు. కూలీల వలసలను అరికట్టడం లక్ష్యం పనికిరాకుండా పోయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ప్రజలు బాధపడ్డారని, ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకొని ప్రజలు బాధపడుతున్నారని ఆరోపించారు. మంత్రి రోజా కరువు చంద్రబాబు కవల పిల్లలని ఎప్పుడూ విమర్శిస్తుంటారని, 122 సంవత్సరాల చరిత్రలో ఇంతటి వర్షాభావం ఎప్పుడూ లేదని గణాంకాలు చెబుతున్నాయని, ఇప్పుడు రోజా ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వెంటనే ప్రత్యామ్నాయంగా రైతులకు పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని, పంట నష్టపోయిన రైతులకు 1 ఎకరానికి 50,000 రూపాయలు వరి పంటకు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని, పనికి ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించి కూలీల వలసలను అరికట్టాలని, విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు బద్దెల రాజన్న, వినోద్ కుమార్, వేణు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు పరిస్థితులు తాండవమాడుతున్నాయి. ఈరోజు దాదాపు 482 మండలాలలో కరువు విపరీతంగా ఉంది. వ్యవసాయ పంటలన్నీ కూడా విఫలమైనాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ, పత్తి, కర్నూలు జిల్లాలో మొత్తం వరి ఇవంతా కూడా చాలా తీవ్ర దుర్భిక్షంతో ఎండిపోయినాయి. ఈ ప్రభుత్వం నిమ్మక నీరెట్టినట్లుగా ఉంది. కనీసం రైతులను ఆదుకోవడానికి కరువు మండలాలుగా ప్రకటించాలన్న కనీస జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అదే పక్కన కర్ణాటకలో సిద్ధరామయ్య గారు మొత్తం అక్కడ ఎక్కువ మండలాలని కరువు మండలాలుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ అభివృద్ధి చేసేదానికి ఆయన పాటుపడుతూ ఉంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్నటువంటి కేసులను మాఫీ చేసుకోవడానికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం వల్ల రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నాడు. ఈరోజు చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా ఇన్పుట్ సబ్సిడీతో వేరుశెనగ పంట ఎండిపోయినప్పుడు వేలాది రూపాయలు మనం ఇచ్చాం. అదేవిధంగా వరికి ఇచ్చాం. ఈరోజు కనుక పట్టిసీమ లేకుండా ఉంటే కృష్ణా డెల్టాలో చాలా దారుణమైన పరిస్థితి, తాగునీళ్ళు కూడా లేకుండా ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. అయితే ఆనాడు పట్టిసీమ వేసేటప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పట్టిసీమ దండగాని. ఈరోజు ఆ పట్టిసీమే ఆదుకుంటా ఉంది. ఈయన పోలవరం కట్టలేకపోయాడు, రాజధాని చేయలేకపోయాడు, విఫల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇకనైనా ఈ రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి తగిన నివేదికలు పంపించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల సహాయం. మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయల సహాయం. దీపం పథకంచే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచితం. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణాలు. జనాభాలో సంఘం ఉన్న బీసీలకు రక్షణ చట్టం తెచ్చిన వారికి అన్ని విధాలా అండగా నిలబడడం. ఇంటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందజేస్తామని తెలుగుదేశం పార్టీ యువనేత యశస్వీరాజ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మదనపల్లి పట్టణం 1-2వ వార్డులో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న యశస్వి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం మేనిఫెస్టోను వివరిస్తూ తెలుగుదేశాన్ని ఆదరించాలని అభ్యర్థించారు.
అదేవిధంగా మహిళలను యువతను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అతను తెలిపారు. పూర్ టు రిచ్ 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు, పేదలను సంపన్నులను చేస్తామంటూ ప్రజలకు వివరించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ప్రతి ఇంటికి తిరిగి రిజిస్ట్రేషన్ చేసి టీడీపీ అధికారంలోకి రాగానే ఇచ్చే పథకాలన్నీ అర్హులైన వారు ఆ రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు చలపతి నాయుడు, మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, యూనిట్ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ మల్లికార్జున సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్లు కూడా ఇప్పుడు పైప్ లైన్ వేసి ఇంటికే డైరెక్ట్ వస్తాయి తాగే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పైప్ లైన్ అంతా వేసేస్తామ్మా. వాళ్ళ ట్యాంక్ ఇక్కడే ట్యాంక్ కూడా ఓపెన్ చేసినాం టీడీపీ గవర్నమెంట్ లో. వీళ్ళు ఆ పైప్ లైన్ వేయట్లా. నేషనల్ ఎపిలెప్సీ డే అనేది మూర్ఛ పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి ఏటా నవంబర్ 17న భారతదేశంలో నిర్వహించే జాతీయ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమని వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం దివ్యాంగుల కోవెల వెలుగు పాఠశాలలో నేషనల్ ఎపిలెప్సీ డేని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మూర్ఛ వ్యాధిని ఎలా నిర్ధారించుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి అని వెలుగు చిన్నారులకు వివరించారు. వెలుగు ప్రిన్సిపల్ లీనాకుమారి మాట్లాడుతూ మూర్ఛ యొక్క లక్షణాలు, మూర్ఛ వచ్చిన వారికి ఎలాంటి చికిత్స అవసరమని తెలియజేశారు. విజయ్ కుమారి మాట్లాడుతూ మెదడు సంకేతాలలో అవాంతరాల కారణంగా రోగికి స్పృహ ఉండదని, ప్రవర్తన మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. తెల్లగా కనిపించడం అనేటువంటిది అది ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కళ్ళు తిరుగుతుంది కదా, కళ్ళు తిరగడం కదా అట్లా అనిపిస్తుంది. వాళ్ళకి అప్పుడు మూర్చపోతారు అంటే మాట్లాడుతూ సైలెన్స్ అవుతుంది. వాళ్ళకి అప్పుడు ఏం యాక్టివ్గా ఏం చేస్తా ఉన్నామో, ఎక్కడ ఉన్నామో అనేది కూడా వాళ్ళకి తెలియదు. అంటే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోతారు. మూర్ఛ అనేటువంటి అన్కాన్షియస్ అయిపోతారు. కాబట్టి ఇది నరాలకు తలలో ఉండేటువంటి నర్వస్ నుండి మనకి అక్కడ నుండి బ్రెయిన్ నుండి మనకి బాడీ అంతా సెపరేట్ అయింది. కాబట్టి సో ఇది రావడానికి వరకు మనకి ఎందుకంటే కొన్నిసారి బ్రెయిన్ లో కొన్ని జబ్బులు రావచ్చును, లేదంటే అంటే మెనింజైటిస్ అనేటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మనము ఈ మూర్ఛ అనేటువంటిది రావచ్చు. మరియు కొన్నిసార్లు షుగర్ తగ్గడం వల్ల, సోడియం తగ్గడం వల్ల, ఇంకా కొన్ని మన బాడీలోని మినరల్స్ తగ్గడం వల్ల కూడా మూర్ఛ వ్యాధి అనేటువంటిది వస్తుంది. ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది అనేటువంటి వాళ్ళు ముందుగా గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళు నీళ్లు ఉండేటువంటి దగ్గర కానీ, లేదా పై దగ్గర కానీ, అంటే వంట చేస్తుంటారు కదా అలాంటి దగ్గర కానీ, లేదా ఇంకా డేంజర్ ఉండేటువంటి ప్లేస్ లో కానీ పోవడానికి పోయే ముందు ఎవరైనా సహాయాన్ని తీసుకోవడానికి నేషనల్ ఎపిలెప్సీ డేని జరుపుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మరియు నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మనమందరం కూడా నేషనల్ ఎపిలెప్సీ డేని జరుపుకుంటున్నాం. అంటే మూర్ఛ గురించి అవగాహన, మూర్ఛ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అపర చాణక్యుడు అన్న పేరు ఉంది. ఆయన సమాచారం సేకరణ, ప్రచారం, వ్యాప్తిని ఆయుధాలుగా మార్చుకున్నారు. పటిష్టమైన సమాచార సేకరణ కోసం సర్వేలు చేయించడం ఆయనకు తొలి నుండి అలవాటు. అలాగే కులాల లెక్కలు, వర్గ సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వ్యూహ రచన, కార్యకర్తల నిర్మాణం పట్ల శ్రద్ధ వహిస్తారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన తెలుగు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదగడానికి ఈ అంశాలు ఉపయోగపడ్డాయి. అయితే 2019 ఎన్నికల్లో తప్పుడు సర్వేలు, ప్రచార ఆర్భాటం, స్వంత కుల పెత్తనం ఆయన కొంపముంచాయి. రాజకీయాల్లో ఓటమి సహజమైనప్పటికీ ఆయన సారథ్యంలోని టీడీపీ ఘోర పరాభవం మూటకట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి 50% ఓట్లతో 151 సీట్లు సాధించింది.
గత ఎన్నికల్లో ఆయన తన సొంత మనుషులతో సర్వేలు చేయించుకున్నారు. అలాగే లగడపాటి రాజగోపాల్ టీడీపీ కోసం ప్రత్యేకంగా సర్వేలు చేశారు. వీరితో పాటు కొన్ని సర్వే సంస్థలు 2 ప్రముఖ పత్రికల ద్వారా సర్వేలు చేయించుకున్నారు. పార్టీ పరిస్థితి, గెలిచే అభ్యర్థులను గురించి ఈ సర్వేలు నిర్వహించారు. దీనికోసం కోట్లు ఖర్చు చేశారు. అయితే అన్ని సంస్థల్లో తమ సామాజిక వర్గీయులు ప్రధాన పాత్ర పోషించారు. పార్టీలో తమకు అనుకూలమైన వారి వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చారు. చంద్రబాబుకు తిరుగులేని ప్రజాదరణ ఉందంటూ బాకాలు ఊదారు. చంద్రబాబు గుడ్డిగా వారి మాయలో పడి ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు తన సొంత జిల్లాలో కూడా సర్వేల మాయను పసికట్టలేకపోయారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 స్థానాలలో 13 చోట్ల ఓడిపోయారు. తాను ఒక్కరే కుప్పంలో 30,722 మెజారిటీతో గెలిచారు. గతంతో పోలిస్తే ఈ మెజారిటీ సగానికి పడిపోయింది. తాను పుట్టి పెరిగిన, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని 41,755 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరుగులేని ఓటు బ్యాంకు ఉన్న తిరుపతిలో 708 ఓట్ల తేడాతో ఓడిపోవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకోలేదు అనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా రాబిన్ శర్మ బృందం మీద ఆధారపడుతున్నారు. చాలా నియోజకవర్గాలలో వారు ఇన్ఛార్జ్ వద్ద డబ్బు తీసుకొని నివేదికలు ఇస్తున్నారని తెలిసింది. అలాగే జిల్లాకు చెందిన ఒక టీవీ ఛానల్ అధిపతిని కూడా విశ్వాసంలోకి తీసుకుని ఆయన మాట వింటున్నారు. ఆయన తన సామాజిక వర్గం వారి మాట నమ్మి చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పలువురు అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, జీడి నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంలో సొంత సామాజిక వర్గం నేతల ఛానల్ అధిపతి మాటలు విని తప్పులు చేశారని సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయానికి చంద్రబాబు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో సగం మంది ఇన్ఛార్జీలను మార్చకపోతే దెబ్బతినక తప్పదు అంటున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు సర్వేలు, వ్యూహకర్తల మీద ఆధారపడుతుంది. పార్టీ పరిస్థితులు, ఆశావాహుల గుణగణాలు, ప్రత్యర్థి పార్టీలు, సామాజిక వర్గాల బలాబలాల మీద దృష్టి సారించాయి. కొన్ని పార్టీలు ప్రతి నియోజకవర్గంలో 2-3 సార్లు సర్వేలు చేశాకే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. అలాగే చంద్రబాబు కూడా వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే విధంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ బలమెంత, ఇన్ఛార్జ్ పనితీరు ఎలా ఉంది, అతనికి ప్రజల మద్దతు ఉంటుందా, మిగిలిన పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఆశావాహుల పరిస్థితి ఎలా ఉంది, సామాజిక వర్గ సమీకరణాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. అలాగే కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే సర్వే చేస్తున్న వారిని క్రాస్ చెక్ చేయడంలో పార్టీ విఫలమవుతున్నది అంటున్నారు. సర్వేలను పార్టీ కార్యాలయంలో విశ్లేషించే వారిలో కొందరు అమ్ముడుపోతున్నారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. గతంలో సర్వేలు చేసి తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిని పక్కన పెట్టారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయంలో ఉన్న అనుకూల శత్రువులను నెత్తిన పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వరుసగా 3 సార్లు ఓడిపోయిన నియోజకవర్గాలు 50 ఉన్నాయి. చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ పార్టీ పటిష్టతకు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని సీనియర్లు కోరుతున్నారు. 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేంపల్లి అబ్దుల్ ఖాదర్ విచ్చేసి వారి అమూల్యమైన కవితలను శ్రోతలకు వినిపించడం జరిగింది. ఆయన ఎంతో విలువైన 100 పుస్తకాలు ఈ సందర్భంగా మదనపల్లి శాఖ గ్రంథాలయ ఉపయోగార్థమై అందించారు. తదుపరి కవులైన రామ్మోహన్ రెడ్డి, ఎన్ కుమారస్వామి, విఎం నాగరాజు, వాసా కృష్ణమూర్తి, టిఎస్ఏ కృష్ణమూర్తి, లింగాల యుగంధర్, శ్రీమతి సురభి హేమలత, బి శ్రీనివాసులు గ్రంథాలయం గురించి వారు రాసిన వారి కవితలను చదివి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని గ్రంథాలయం తరపున లైబ్రేరియన్ వసంత ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు మేనేజర్ గొల్లపూడి తిరుపతిరావు, రెడ్డెప్ప మరియు పాఠకులు, కవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అనుక్షణం ప్రజాపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.